ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చేయను నా డ్యూటీకి అడ్డం తలకని లేదు. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కిన్నెరా వెల్ఫేర్ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. తను మోటివేషనల్ స్పీకర్ కూడా. సో మనం చూస్తే మంగ్లీ గురించి అంటే ప్రతి ఒక్కరం ఒక సెలబ్రిటీని చూస్తే వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా బిహేవ్ చెయ్యాలి అని మనం చాలా ఆతృతతో ఉంటాం అనమాట. అలాంటి సెలబ్రిటీలను మనం ఫాలో అయ్యేటప్పుడు సెలబ్రిటీలు ఎలా ఉండాలి అనే దాని గురించి అమ్మతో డిస్కషన్ చేయడానికి మాట్లాడుతున్నాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మంగ్లీ గురించి మనం మాట్లాడుకుంటే ఫోక్ సాంగ్ సింగర్. సో ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తను చాలా కష్టపడింది. ఎంత అంటే స్టెప్ బై స్టెప్ ఒక కింది స్థాయి నుంచి ఈ రోజు ఒక మంచి సెలబ్రిటీగా తను అంటే ఒక పేరు, ఒక స్థాయిని తెచ్చుకుంది, ఒక గుర్తింపును తెచ్చుకుంది. అంటే మనం అందరం ఇందాక నేను చెప్పినట్లు ప్రతి ఒక్కరం ఆ హీరో లాగా ఉండాలి, ఆ హీరోయిన్ లాగా ఉండాలి, ఆ సింగర్ లాగా నేను పాడాలి, అలాంటి డ్రెస్సింగ్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా సెలబ్రిటీల మీదే ఉంటుంది. అంతా కష్టపడి అంతా పైకి వచ్చి ఇలాంటి మిస్టేక్స్ చెయ్యడం వల్ల ఎంత అంత అప్పటి వరకు ఎక్కిన ఎదుగుదల ఒక్కసారిగా పడిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? విదేశీ మాధ్యమాలు మన దాంట్లో బంద్ అలో లేదు. ఇంకా అంతకు మించి గంజాయి గురించి అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఒక్కసారి దీని గురించి. మళ్ళీ నిజంగా మీరు చెప్పినట్లు చాలా మంచి స్థాయికి ఎదిగింది. చాలా ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక పల్లెటూరి పిల్లలాగా చాలా అమ్మాయి కూడా గుత్తి దగ్గర రాయలసీమ అనంతపురం. జనరల్ గా రాయలసీమలో కొద్దిగా ఆడవాళ్ళు కొద్దిగా ఇదిగానే ఉంటారు. అట్లాంటి అమ్మాయి వచ్చింది. ఈ ఫీల్డ్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు మనకు. సినీ ఫీల్డ్ కావచ్చు, ఎంత కూడా సెలబ్రిటీస్. నిజంగానే ఎవరైనా కూడా మనము ఒక సెలబ్రిటీని చూసినప్పుడు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు ఉన్నటువంటి ఒక క్వాలిటీస్ చూసినప్పుడు మనం కూడా అలా ఉండాలి, మనం వాళ్ళని ఫాలో అవ్వాలని చెప్పి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు కూడా ఉంటారు. అట్లాగే మంగ్లీ చాలా బాగా అతి తక్కువ టైంలోనే తను చాలా మంచి స్థాయికి వచ్చింది. ఆ అమ్మాయి ఈ ఫోక్ సాంగ్ తో పాటు ఇషా ఫౌండేషన్ లో మహాశివరాత్రి అప్పుడు కూడా ఇషా ఫౌండేషన్ వెళ్తుంది. శివరాత్రి రోజు మంచి భక్తి పాటలు కూడా చాలా అంటే ఆ స్థాయికి వెళ్ళింది అని అంటే శివరాత్రికి ఆమెను ఇన్వైట్ చేశారు అక్కడ గురువు గారు అని అంటే కూడా అమ్మ స్థాయి ఎంతవరకు పోయింది అంటే మనకు అర్థమవుతుంది. అంత ఉన్నత స్థాయికి వెళ్ళి ఎంతో ఎవరెస్ట్ ఎక్కిన మనిషి ఒక్కసారి చిన్న పొరపాటు ఆమె చేసిందా లేకపోతే చేయించబడ్డారా, ఏం జరిగింది అనేది మనకి ఇక్కడే తెలియదు. అది అక్కడ మనం వింటున్నాం, చూస్తున్నాం. అక్కడి నుంచి దొర్లుకుంటూ వచ్చి లాస్ట్ కిందకి పడ్డంత ఇది అయింది. ఇప్పుడు పడిందా దొర్లిందా తర్వాత సంగతి, ప్రస్తుతానికైతే జరిగింది కదా. అది ఎంత మనకి కష్టమైన సిచ్యువేషన్ అంటే ఇది. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనస్తత్వం కూడా ఒక రకంగా చేంజ్ అవుతా వస్తుంది మనిషికి. ఇంకోటి చాలా జాగ్రత్తగా కూడా నడుచుకోవాల్సిన పరిస్థితి. నలుగురు మనల్ని చూస్తున్నారు అని అంటే ఒకప్పుడు గుర్తింపులేప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు అన్నట్టు మనం ఉంటాం. కానీ ఒక స్టేజ్కి వచ్చి నలుగురు మనల్ని గుర్తిస్తున్నారు, మనం ఫాలో చేస్తున్నారు, ఇవన్నీ అనుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం కొన్ని ఇష్టం లేనిటివి కూడా మనం జాగ్రత్తగా వేలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి కుప్పగూలిపోయింది కదా ఆమె ఇది మనిషి అని అనిపించింది. ఎందుకంటే ఒక్కటి కూడా కాదు, ఒక డ్రగ్సే కాదు, మద్యపానము, ఇంట్లో ఎందుకంటే ఏ అయితే నికృష్టమైన విషయాలు అట్లాంటి విషయంలో పోయి పడిందమ్మ. గంజాయి కానీ పర్మిషన్ తీసుకోవడం నాకు తెలీదు అని అంటుంది. ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నారు అంటే ఆమె ఒక్కటే అన్ని ఏర్పాటు చేయదు కదా. చేయదు, కరెక్ట్. దాని వెనకాల ఎవరో ఉంటారు. అది అందులో తను ఇక్కడ ఆమె ఇంట్లో చేసుకోలేదు. అవును, రిసార్ట్స్ లో జరిగింది. అది ఏ రిసార్ట్స్ ఎవరిది అనేది కూడా మనకు క్లారిటీ లేదు ఇప్పటి వరకు. అంత రిసార్ట్స్ లో చేస్తున్నప్పుడు మరి ఆ చేసే వాళ్ళు ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో వాళ్ళు అన్ని తెలిసింటది. మరి వాళ్ళు చెప్పింటారు కదా, చెప్పాలి కదా. మీకు చెప్పకుండా ఎట్లుంటారు? అమ్మ మేము ఇది తెప్పిస్తున్నాం అన్న. ఇప్పుడు నా ఇంట్లోనే నాకు తెలియకుండా ఎవడన్నా తీసుకురాగలుగుతాడు? నేను బ్లేమ్ చేయడం లేదు అమ్మాయిని, ఉండే వాస్తవం చెప్తున్నాను. నేను
నా ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎవడో దొంగ అయితే ఒకటో రెండో దాచిపెడతాడు తెలియదు, కానీ పబ్లిక్ గా మద్యపానము, విదేశీ మద్యపానం అంటే మరి పర్మిషన్స్ తీసుకోవాలి కదా. అది అవతల వాళ్ళని చెప్తారు కదా, రిసార్ట్స్ వాళ్ళకన్నా తెలియదా మద్యపానం తీసుకుని విదేశీ తీసుకుని మనం పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళు చెప్పకుండా ఎట్లా ఉంటారు అని అనిపిస్తుంది నాకు. ఇంకోటి డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు అక్కడికి, గంజాయి అదే డ్రగ్స్ అంటే ఇంకా గంజాయి ఇంకా అన్ని అంతే కదా, ఇవన్నీ కూడా ఆడ వచ్చినప్పుడు మరి ఇవన్నీ కూడా నాకు తెలియదు అని ఆవిడ అంటున్నారు. మరి సరే తెలియదు, వచ్చినప్పుడు తెలియదు. ఆ మద్యపానం తీసుకుంటున్నప్పుడన్నా చూసింటుంది కదా, చూసిండదా అదేంటి మంచిలు తాగుతుంది అనుకుంటారా అక్కడికి వచ్చిన తర్వాత? మరి చూస్తున్నప్పుడు అది ఏంటి, ఎందుకు ఇట్లాంటివి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు మీరు అని కూడా ఆవిడ అడిగిండాల్సింది కూడా. అందులో ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయినప్పుడు కూడా అంటే ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, ఆవిడ గట్టిగా అరుస్తోంది, స్టాప్ చేయండి అంటే ఏమనిపిస్తుంది అంటే, నిజంగా నీకు నువ్వు తప్పు చెయ్యనప్పుడు అంటే మామూలుగా తప్పు చేశారా లేదా అని సెకండరీ, అంటే ఏదన్నా ఉంటే మీరు ఎందుకు వచ్చారు ఏంటి మీరు చూసుకోండి అని ఒక సాఫ్ట్ కార్నర్ లో వెళ్ళింటే అయిపోయిందేమో. కానీ వెళ్ళింటే సాఫ్ట్ కార్నర్ అంటే నిజంగానే తెలియకుండా పోయింటే మరి సాఫ్ట్ కార్నర్ వెళ్తాం. ఇప్పుడు ఎవరో వచ్చినంత ఏమండి ఎందుకు వచ్చారు మీరు ఏంటి అని అడుగుతాం మనం. అందులో పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా అడుగుతాం మనం. అడగకుండా ఫస్ట్ స్టాప్ చేయండి వీడియో తీయద్దు అని గట్టిగా అరవడం అనేది, అంటే అక్కడ ఏదో దుర్ఘటన జరుగుతుంది నాకు తెలుసు కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను అనేది మనకు అనిపిస్తుంది కదా. అది అక్కడ జరుగుతుంది ఇది కాబట్టి చూడొద్దు అని చెప్పేసి మనం చేయి అడ్డం పెట్టుకుంటాం కదా. కొన్ని జాగ్రత్తలు మనం ఆ స్టేజ్ లో ఉన్న వ్యక్తి తీసుకోవాలి. తన కెరీర్ నాశనం అయిపోతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి చోట. ఎంత మనం చేసుకున్నా అయినా అంటే నాకు తెలియదు కానీ నేను ఒకటే అంటున్నా, ఒకటి మాట, నువ్వు ఇప్పుడు ఎంతో స్టేజ్కి వెళ్ళావు, ఈషా ఫౌండేషన్ లో శివుడి మీద గొప్పగా భక్తి పాటలు పాడతావు. అందులో ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు మనం ఇక్కడికి వచ్చినాక మనం మారినా చేసినా ఏనా కూడా ప్రతిదీ కూడా మనకు ఆ వాస్తవ అవి అక్కడ వాసనలు మనకి ఇంకా ఉంటాయి, పోవు. ఎందుకంటే నేను కూడా రాయలసీమ అమ్మాయినే, నేను రాయలసీమ అమ్మాయిగా వచ్చా ఇక్కడికి. ఇప్పుడు అమ్మనైనా పెద్ద అయిపోయాను కానీ 40 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి, రాయలసీమ నుంచి వచ్చి నేను జాబ్ చేసుకుంటూ ఉన్న వ్యక్తినే నేను. కానీ ఈ రోజు కూడా నాకు రాయలసీమ ఆ రోజు ఆ పల్లెటూరు అవి నాలో ఇంకా పోలేదు. అట్లాంటప్పుడు నువ్వు కూడా అక్కడ పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయివి, నీకు అన్ని తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. ఇంత గొప్ప ప్రపంచంలో నువ్వు ఈదుతున్నావు, నువ్వు ఎలా ఉండాలి, నీ కెరీర్ ఎలా నిలబెట్టుకోవాలి, నేను ఎంత జాగ్రత్తగా ఇట్లాంటి ఒక ఇదిలో నేను ఉన్నాను కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నీకు తెలిసినప్పుడు ఇట్లాంటి దాంట్లో ఇరుక్కోవడం అనేది ఎంత నీ మొత్తం నువ్వు స్పాయిల్ అయిపోయినట్లే కదా. సరే నువ్వు ఏది లేదని బయట పడ్డా కూడా ఆ మచ్చ అనేది ఇప్పుడు తెల్లటి కాగితం మీద ఇంకుపడినప్పుడు దాన్ని ఎలా చెరుపుతాం మనము. ఎక్కడికన్నా పోయినా కూడా ఆ చూపులు అట్లాగే ఉంటాయి నీ మీద. అంతవరకు ఎందుకు, నాకు ఇది బాధతో చెప్తున్నా. నేనేమి ఆ అమ్మాయి మీద అబాండాలు వేయాలని కోపంతో కానీ నేను మాట్లాడడం లేదు. అంతా తెచ్చుకుంది ఏంటి ఈవిడ ఇట్లాంటి పరిస్థితి అనే ఒక బాధతో నేను చెప్తున్నాను. నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ వీడియో వాళ్ళు పోలీసుల మీద ఎగబడ్డం ఏంటి, అలా ఎగబడ్డం వల్ల నువ్వు ఇంకా కొంచెం ఇదే గట్టిగా మాట్లాడడం వల్ల అక్కడ ఎందుకు సార్ ఏం జరిగింది, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అడిగితే పోయేది. దాన్ని తను యారగెంట్ గా మాట్లాడడం వాళ్ళ మీదకి వెళ్ళడం. జనరల్ గా పోలీసులు ఎట్లా ఉంటారో మనకు తెలుసు కదా. అట్లాంటప్పుడు మనము ఎట్లా ప్రవర్తించాలి, నువ్వు నిదానంగా మాట్లాడమని తెలుసుకుంటే ఇంత రప్చర్ అయ్యేది కాదు కూడా అసలు ముందు ఇటు జరిగింది అనేది. పైగా అక్కడ నాకైతే అనిపిస్తుంది, ఇప్పుడు మనము 10 మందిలో నిలబడుకొని ఉంటున్నాం, తింటున్నాం, చూస్తున్నప్పుడు ఎవరేం తింటున్నా, మంచిలు తాగుతున్నాడా మద్యం తాగుతున్నాడా అనేది తెలియకుండా నీకు, ఎందుకంటే నువ్వు ఎటువంటి ప్రపంచంలో ఉన్నావు నేను చెప్పక్కర్లా, మేమైతే లేము అక్కడ, నువ్వైతే ఉన్నావు కదా. ఎన్నేళ్ల నుంచి నువ్వు ఈ సినీ ఫీల్డ్ లో కావచ్చు అన్నింటిలో నువ్వు తిరుగుతున్నప్పుడు ఆ ఫీల్డ్ ఎలా ఉంటుండేది చిన్న పిల్లోడైనా చెప్తాడు. అట్లాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మీ అమ్మ నాన్న అంతా మా ఫ్యామిలీ ఉంది అక్కడ అని అంటున్నావు నువ్వు. ఫ్యామిలీలో మీ అమ్మ నాన్న ముందర ఇవంతా జరిగినప్పుడు వాళ్ళు ఎంత ఇదవుతారు. ఇవన్నీ కూడా నువ్వు మొదటి చూసుకోకుండా నీ వెనకలు ఎవరున్నారు ఏమిటి ఇవన్నీ నేను ఎదుర్కోగలుగుతాను ఇట్లంతా చేసినప్పుడు అనే ఆలోచన నీకు ఉండాలి కదా. ఎవడో ఏదో చెప్తాడు చేస్తాడు, కానీ పాడేది ఎవరు, నువ్వే. అంటే ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఒక చిన్న మచ్చ కూడా అది పోవడం కష్టం అయిపోతుంది. ఏదో సామాన్య ప్రజలు అయితే ఓకే, కానీ ఈ సెలబ్రిటీల దగ్గర మాత్రం ఇదే వాళ్ళకు పెద్ద మైనస్ అయిపోతుంది, వాళ్ళ కెరియర్ కి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానులకు మీరు ఒక ఏమంటారు ఒక అంటే ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటారు మీ మీద. ఇప్పుడు మీ మీద మీరే చేతులారా మీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకునేలా వస్తదేమో అని చిన్న తప్పు ఇంకా క్లారిటీ లేదు. చూసిన వరకు మాత్రం
అంటే అందరు డౌట్ ఏంటి అంటే ఏంటి పర్మిషన్ తెలీదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ question అయిపోయింది. రెండోది వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు మన దగ్గరికి పోలీసు కావచ్చు ఎవరు వచ్చినా కూడా మనం అలా వీడియో మీద వాళ్ళ మీద ఎగబడ్డము, నువ్వు స్టాప్ చేయండి అని గట్టిగా అడగడం, తర్వాత నువ్వు ఎంత చెప్పుకున్నా కూడా వేస్టే కదా. అది అంటే ఆ టైంలో కొంచెం నిదానంగా నిజమే అడిగి నీకు తెలీదు కాకపోతే తెలియనప్పుడు నువ్వు నిదానంగా అడుగుతావు కదా. అంత భయంతో నువ్వు ఎందుకు? ఇప్పుడు ఒక తప్పు జరుగుతున్నప్పుడే ఎవరైనా వచ్చినప్పుడు మనం భయపడతాం, అయ్యో పట్టుకుంటారేమోనని. ఆ విధంగా బిహేవ్ చేసినావు నువ్వు అక్కడ. నాకు కాదు నిజంగా తెలియదని ఇప్పుడు అన్నా కూడా ప్రయోజనం లేదు కదా. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారంటారు చూసారా, ఇప్పుడు మంగళి గారి కథ, మంగళి కథ అట్లా అయిపోయింది. ఇంకా ముందు ముందు అసలు ఏంటో నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఇంకా దీనికైతే ఒక క్లారిటీ రాలేదు. కాకపోతే సెలబ్రిటీలు ఇలా ఉంటే బెటరు అనేది మేము మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.